హాయ్ ఫ్రెండ్స్, మరొక అదిరిపోయే అప్డేట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. యూట్యూబ్ నెక్స్ట్ 20 years ఎలా ఉండబోతుంది అని చెప్పేసి రీసెంట్ గా యూట్యూబ్ అయితే కొన్ని అప్డేట్స్ ని అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ అప్డేట్స్ కు సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అప్డేట్స్ అన్ని ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అమల్లోకి అయితే రావటం జరుగుతుంది. మీరు రీసెంట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే కొలాబరేషన్ అప్డేట్ కావచ్చు, లేదా లైవ్ లకు సంబంధించిన అప్డేట్ కావచ్చు, ఏబీ టెస్టింగ్ టైటిల్స్ ఇవన్నీ మనకు వర్కింగ్ లో రన్ అవుతున్నాయి అన్నమాట. సేమ్ ఇప్పుడు అలాగే ఇంకొక అప్డేట్ అయితే అమల్లోకి అయితే వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా ఎవరైతే ఫేస్ చూపించకుండా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళకి, ఫ్యాక్ట్ ఛానల్ చేసే వాళ్ళకి ఈ అప్డేట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ని రోజులు మీరు ఎక్కడెక్కడి నుంచో వేరే యాప్స్ నుంచి, వేరే వెబ్సైట్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇది యూజ్ చేస్తే రీజుడ్ వస్తుందా, ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేకుండా మీరు హ్యాపీగా యూట్యూబ్ లోనే ఏఐని యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం చేసే వీడియోకి కాంటెంట్ రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మనం వీడియోస్ ని క్రియేట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంతకంటే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఈ అప్డేట్ మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మీకు లర్న్ మోర్ మీద ట్యాప్ చేసినట్లయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమున్నాయి, యూట్యూబ్ పాలసీస్ ఏమున్నాయి, ఏఐని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ గా ఉంటది. సో ఇవి ఒకసారి చదువుకోండి. కావాలంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద ప్లస్ మార్క్ కనిపిస్తుంటది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. షార్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అప్డేట్ కి సంబంధించిన పైన ఒక సింబల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటది. ఈ సింబల్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా రావటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ విత్ ఏ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. కింద మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో క్లిప్స్ అని చెప్పేసి, ఇమేజెస్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్స్. ఈ 3 వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో క్లిప్స్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇది ఏంటి అంటే, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే వీడియోని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకి ఇక్కడ మనకు అర్థం కావడానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్, ట్రై సంథింగ్ లైక్ అని చెప్పేసి ప్రాంప్ట్స్ ఇచ్చాడు చూడండి. ఇలా మనకు కావాల్సిన ప్రాంప్ట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటది. సో ఇప్పుడు నేనైతే ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. 25 years ఉమెన్ గోయింగ్ టు విజిట్ తిరుమల అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. కింద మీకు క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనం ఇచ్చిన ప్రాంప్ట్ కు తగ్గట్టు ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో చూడండి, మనం 25 years ఉమెన్ అన్నాం, తిరుమల అన్నాం. సో దానికి రిలేటెడ్ గా ఇక్కడ ఇమేజెస్ అయితే వచ్చాయి. ఈ ఇమేజెస్ నచ్చితే మనం పెట్టుకోవచ్చు, లేదా ఇంకా వేరే ఇమేజెస్ కావాలి అనుకుంటే కింద మీకు ట్రై అగైన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మరికొన్ని ఇమేజెస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఒకవేళ నచ్చితే ఇవే మీరు పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో చూడండి, ఇంకొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా, దీని మీద మీరు ట్యాప్ చేసి ఇక్కడ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ మనకి గ్యాలరీలోకి అయితే రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో క్రియేట్ చేయాలి అనుకున్నాం కదా, కాబట్టి క్రియేట్ వీడియో మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఫాస్ట్ గానే వీడియో జనరేట్ చేసిస్తుంది, పెద్దగా టైం అయితే తీసుకోవట్లేదు. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో, ఇక్కడ ఏదైతే వీడియో క్రియేట్ చేసి ఇస్తుందో ఆ వీడియో వచ్చేసి 6 seconds మనకు క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట యూట్యూబ్. దీన్ని మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. ఇలా మనకు 100% అయిపోయిన తర్వాత మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో లైవ్ లో చేసి చూపిస్తున్నా కాబట్టి వెయిట్. సో వచ్చేసింది. సో ఇక్కడ వీడియో అనేది జనరేట్ అయింది. ఇక్కడ 2 విధాలుగా అన్నా కదా, సో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు 3 dots కనిపిస్తున్నాయి. దీని మీద ట్యాప్ చేసి మీరు సేవ్ టు డివైస్ క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మనకు గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద అయితే కొడుతున్నాను.
సో చూడండి, ఇందాక చెప్పాను కదా 6 సెకండ్స్ మనకు వీడియో క్రియేట్ చేసి ఇస్తుందని చెప్పేసి. ఇలా మనము 6 సెకండ్స్ వీడియో తీసుకొని మనకు ఇప్పుడు సపోజ్ మనం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే మినిమం ఒక 50 సెకండ్స్ 30 సెకండ్స్ ఉండాలి కదా. సో ఇక్కడ ఆ వీడియోతో పాటు కొంచెం సేపు ఆ వీడియో ఉండి నెక్స్ట్ నేను కనిపించాలి, దాని గురించి చెప్పాలి అనుకున్నట్లయితే ఇలా మీరు నెక్స్ట్ మీ వీడియో అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా సో చూడండి, జస్ట్ నేను ఊరికట్లా రికార్డ్ చేస్తున్నాను. సో ఇలా టిక్ మార్క్ మీద సేవ్ చేస్తే మనకు వచ్చిన క్రియేట్ అయిన వీడియో ప్లస్ అలాగే మన వీడియో రెండు ప్లే అవుతాయి. ఇలా వద్దు, నాకు ఓన్లీ ఏ వీడియోనే కావాలి అంటే టోటల్ గా ఇలానే కావాలి. ఇప్పుడు తను తిరుమలకి వెళ్ళింది, నెక్స్ట్ రైల్వే స్టేషన్ కి వచ్చింది, దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చింది, ఇలా కంటిన్యూషన్ గా ఒకే వీడియో ఈ ఫార్మాట్ లోనే కావాలి అనుకున్నట్లయితే సేమ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ సేవ్ చేసుకోమని చెప్పాను కదా, ఎందుకంటే ఇందుకే అనమాట. అలా మీరు ప్రాంప్ట్ ఇచ్చిన ప్రతిసారి 6 సెకండ్స్ వీడియో మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. అలా 5 టైమ్స్ 6 సెకండ్స్ మీరు ఎంతసేపు వీడియో డ్యూరేషన్ పెట్టాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మీరు ఇంక డైరెక్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రాంప్ట్ ఇచ్చి వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇమేజెస్. మనం సేమ్ ఇలాగే ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ప్రాంప్ట్ అనేది ఇస్తాను. సో జస్ట్ ఇక్కడ మహానంది టెంపుల్ అని చెప్పేసి ఇస్తున్నాను. క్రియేట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ మనం ఇందాక చూసాం కదా, అలాగే ఇమేజెస్ అనేవి రావటం జరుగుతుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, మనకి ఇమేజెస్ వద్దు మళ్ళీ కావాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ ట్రై అగైన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇంకొన్ని ఇమేజెస్ అనేవి రావటం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ద్వారా మనము ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం చేసే వీడియోకి మనం బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా హిమాచల్ ప్రదేశ్ కి గురించి చెప్పాలి అనుకుందాం. అక్కడ మీరు ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఆ పిక్స్ అనేవి రావటం జరుగుతుంది. అంటే మనం అది బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా నేచర్ రిలేటెడ్ లాగా అలా ఏదన్నా అనమాట. ఇప్పుడు సపోజ్ నేను నేచర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో క్రియేట్ మీద అయితే ట్యాప్ చేశాను. సో చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి నేచర్ రిలేటెడ్ గా. ఇదే అని కాదు, మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో, ఇప్పుడు ఏ దాని గురించి అయితే చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా మీరు ప్రాంప్ట్స్ అనేవి ఇచ్చుకోండి. సో చూడండి, చాలా మంచి పిక్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే సో చూడండి ఇలా చాలా బాగుంది కదా. అండ్ అలాగే క్లారిటీగా కూడా ఉంది. అండ్ అలాగే ఎక్కడ కూడా కట్ అవ్వటం అలాంటిది ఏమీ లేదు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇలా మన వీడియోకి మనం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేచర్ ఇచ్చాను కాబట్టి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. లేదా మనం ఏదైనా ఒక టెంపుల్ గురించి చెప్పాలి అనుకుంటే ఆ టెంపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ టెంపుల్ ని ఇలా మనం బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసి సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఫ్రెండ్స్, దీని విశిష్టత ఏంటో చెప్తాను, దీని ప్రత్యేకత ఏంటో చెప్తాను అని చెప్పేసి ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, చాలా బాగుంది కదా. చాలా మంది మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ లేదు అలా ఫీల్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఇలాంటిగా బ్యాక్గ్రౌండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ అప్డేట్స్ అనేది చెప్పండి. సో చూసారు కదా, ఈ 3 అప్డేట్స్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ప్రాంప్ట్ ఇచ్చి మనం వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్ ఇచ్చి మన వీడియోస్ కి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా ట్రై చేయండి. సో ఇలా మనము ఈ అప్డేట్ ద్వారా మన వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ గురించి అనేది కమెంట్ చేయండి. మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఏదన్నా మీరు కనిపిస్తూ కూడా యూజ్ చేసినట్లయితే ఎంగేజింగ్ గా చూస్తారు మన వీడియోస్ ని. ఇప్పుడు నేను తిరుమలకి వెళ్ళాను అంటే తిరుమల విజువల్ మనం అక్కడ పెట్టొచ్చు. సేమ్ అలానే అలా మీరు చేసే కంటెంట్ కి రిలవెంట్ గా ఇక్కడ మీరు వీడియోస్ అనేవి జనరేట్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈజీగా మనకు యూట్యూబ్ లోనే అది చాలా చిన్న సెకండ్స్ లోనే, ఓన్లీ 2-3 సెకండ్స్ లోనే మనకు ఇక్కడ వీడియోస్ అనేవి జనరేట్ అవుతున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.